నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ లేకపోతే ఎన్నున్నా ఏమీ లేనట్టే అనేది శ్రీదేవి భాగవతం చెప్పే సందేశం. సర్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే అన్నట్లుగా సర్వదేవతల సమిష్టి సమ్మేళన రూపం జగజ్జనని. ఆ జగజ్జననిని మహంకాళి మాతాగా గుంటూరు జిల్లా కంఠంరాజు కొండూరు గ్రామంలో నిత్య పూజలు అందుకుంటుంది. చోళుల కాలం నాటి ఈ ఆలయ విశేషాలు, వైభవ ప్రాభవాల్ని సవివరంగా తెలుసుకుందాం. शिवंकरी जयंकरी शुभंकरी पाहि मां, वशंकरी हृदंतरी कृपाकरी रक्ष मां. शिवंकरी जयंकरी शुभंकरी पाहि मां, वशंकरी हृदंतरी कृपाकरी रक्ष मां. మన రాష్ట్రంలో మహంకాళి ఆలయాలు అత్యంత అరుదు. పరిమిత సంఖ్యలో ఉన్న ఆలయాలు ఎంతో విఖ్యాతిగాంచినవి. ఆది పరాశక్తి అద్భుత రూపమైన మహంకాళిని ఆరాధించటం వల్ల సర్వ విజయాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నేపథ్యంలోని విశిష్ట శక్తిధామం గుంటూరు జిల్లాలోని కంఠంరాజు కొండూరులో నెలకొన్న శ్రీ మహంకాళి దేవస్థానం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో కంఠంరాజు కొండూరు విలసిల్లుతోంది. పౌరాణిక చారిత్రక ప్రశస్తి పొందిన మహంకాళి దేవాలయం రాష్ట్రంలోని విఖ్యాతిగాంచిన జగన్మాత సన్నిధిగా వినతికెక్కింది. ఆలయ ప్రాంగణ సమీపంలో ఆలయాన్ని నిర్మింపజేసిన దేవభక్తుని సుబ్బారావు విగ్రహం ఉంటుంది. స్వాగత ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయంలోకి చేరుకుంటారు. కంఠంరాజు కొండూరు ఆలయం ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. 860 సంవత్సరాల క్రితం చోళరాజులు మొదటిగా అమ్మవారికి ఆలయం నిర్మించారు. అనంతరం కాలగర్భంలో ఆలయంతో పాటు అమ్మవారి విగ్రహం కూడా కలిసిపోయింది. కొండూరు గ్రామ సర్పంచ్ అయిన దేవభక్తుని సుబ్బారావుకు స్వప్నం ద్వారా జగన్మాత తన ఉనికిని వెల్లడించింది. గ్రామ ఈశాన్య దిక్కున ఉన్న మట్టి దిబ్బలో తానున్నానని ఆచూకీ తెలిపింది. దాంతో ఆ ప్రదేశంలో తవ్వించగా మహా తేజోమయ కాళీమాత విగ్రహం, పోతురాజు ప్రతిమ, మహాయంత్రాలు బయల్పడ్డాయి. వాటికి సంప్రోక్షణ జరిపి ఆలయాన్ని నిర్మించి వైభవంగా ప్రతిష్ఠ జరిపించారు. ఆలయ ముఖమంటప పైభాగాన ప్రాకార మంటపం పైన పలు అమ్మవారి రూపాలు సజీవ కళ నేపథ్యంగా అలరారుతుంటాయి. ప్రధాన ఆలయం ముంగిట ఓంకారయుక్త త్రిశూలం ఉంటుంది. ధ్వజస్తంభం సమీపంలో పోతురాజు ప్రతిమ ఉంటుంది. నూతన వాహన పూజల్ని ఇదే ప్రదేశంలో నిర్వహిస్తారు. సువిశాలమైన ప్రధాన ఆలయ ముఖమంటపంలో మహంకాళి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉంటారు. గర్భాలయంలో మహా తేజస్సుతో నిరుపమానమైన యశస్సుతో మహంకాళీమాత దర్శనమిస్తుంది. సర్వళంకారయుక్తం సతతమ భయధాం అన్నట్లుగా జగన్మాత జగదానందకారకంగా కొలువుదీరి భక్తుల పాలిట చింతామణిగా భాసిల్లుతోంది. कात्यायनी देवी सेलवीयवे उदयान स्नापन अभिषेक सेवको सेलवीयवे देवी
సెలవీయవే దేవి కాత్యాయని దేవి సెలవీయవే కాత్యాయని దేవి సెలవీయవే అమ్మ అమ్మ మాయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ అమ్మ అమ్మ మాయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ కంఠంరాజు కొండూరు కాళీమాత ఆలయానికి సంబంధించి ఎన్నో ఆచారాలు సంప్రదాయాలున్నాయి. అమ్మవారికి పొంగళ్లు సమర్పించడం, సారె పెట్టడం, సర్వాభిష్ట పూజ ద్వారా 108 నిమ్మకాయ మాలల్ని అలంకరింపచేయటం వంటి అంశాల నేపథ్యంగా ఇక్కడ ఆరాధనలు, ఉత్సవాలు ఏడాది పొడవునా కొనసాగుతాయి. సంప్రదాయాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాల నేపథ్యంగా మానవ జీవన పరంపర కొనసాగుతుంది. అలాంటి సంప్రదాయాలు ఈ మహంకాళి ఆలయంలో ఎన్నో ఉన్నాయి. మేళతాళాలతో ఆడపడుచులు పొంగళ్ళు వండి భక్తి శ్రద్ధలతో తలపై ఉంచుకుని ఊరేగింపుగా తరలివస్తారు. శుచిగా అమ్మవారి కోసం పొంగళ్ళు వండి అమ్మవారికి భక్తులు నైవేద్యాల్ని సమర్పిస్తారు. మధురమైన పరమాన్నమంత తీయగా తమ బతుకులు సాగిపోవాలని అమ్మను వేడుకుంటారు. వీరంగాలు, అంగ ప్రదక్షిణలు వంటి ఆచారాల రీతులలో అమ్మవారి ఆరాధనా సంవిధానం కొనసాగుతుంది. కంఠంరాజు కొండూరులో నెలకొన్న మహంకాళి మాత ఆలయంలో నిత్యోత్సవాలు మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు వైభవంగా జరుగుతాయి. ప్రతి మంగళ, శుక్రవారాలలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాస బహుళ పంచమి నుంచి దశమి వరకు 5 రోజుల పాటు వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ 5 రోజుల్లో అమ్మవారు పంచాలంకారయుక్తంగా శోభిల్లుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అమ్మవారి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మంగళ గౌరీ వ్రతం, కుంకుమార్చన, సుమంగళి పూజ, అన్న సంతర్పణాల్ని ఈ సందర్భంగా నిర్వహిస్తారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. కంఠంరాజు కొండూరు కాళీమాత ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. గణేశ, స్కంద ఆలయాలతో పాటు నాగేంద్రస్వామి సన్నిధి ఇక్కడ ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. మహంకాళి మాత ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. దేవాలయానికి వాయువ్యాన నాగేంద్రుని ప్రతిమ ఉంటుంది. ఇక్కడ భక్తులు కాలసర్ప దోష నివారణకు పూజలు చేయించుకుంటారు. దీనికి చేరువలోనే నవగ్రహ మంటపంలో నవగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఆలయానికి ఈశాన్య దిక్కున అశ్వత్థనారాయణ వృక్షాలు జంటగా గోచరిస్తాయి. భక్తులు ఈ వృక్షాలకు ముడుపులు కడతారు. కోరుకున్న కోర్కెలు నెరవేరిన వెంటనే ముడుపుల ముడి విడదీసి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి శుక్రవారం, ఇతర పవిత్ర దినాలలో మహంకాళి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఊరేగిస్తారు.
జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా మంగళప్రదమౌ మాంగళ్యదాయిని మంగళ గౌరి శ్రీ దుర్గా మంగళ గౌరి. మహంకాళి ఆలయానికి విచ్చేసిన భక్తులు తమ మనోభీష్టాలు నెరవేరటానికి 5 ఆదివారాలు అమ్మవారిని నిష్ఠగా పూజిస్తారు. ప్రదక్షిణలు చేసి 108 నిమ్మకాయలతో దండను కూర్చి అమ్మవారికి సమర్పిస్తారు. ముత్తైదువులు పసుపు, కుంకుమ, గాజులు, రవిక, వస్త్ర తాంబూలాదుల్ని అమ్మవారికి సమర్పిస్తారు. త్రిశక్తి రూపధారిణిగా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే శుభంకరణిగా కంఠంరాజు కొండూరు మహంకాళి మాత నిత్య పూజలందుకుంటోంది. అమ్మ దర్శనం సకల సన్మంగళకరం, సర్వశ్రేయోదాయకం, సమస్త భక్తులకు సచ్చిదానందకారకం. సర్వే జనా సుఖినో భవంతు. శుభంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. అమ్మ చల్లని చూపులే ఈ జగతిని లాలిస్తున్నాయి, పాలిస్తున్నాయి, శాసిస్తున్నాయి. జగజ్జనని ఆరాధన వల్ల జీవనయానంలో ఎదురయ్యే ఆటంకాలు నివారితమవుతాయి. ఎనలేని మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాంటి అమృతమయి, కరుణామయి, దయామయి అయిన కాళీమాత అనుగ్రహ వీక్షణాలు భక్తుల ఇడుముల్ని బాపే దివ్య సోపానాలు.